hello, namaste. Welcome to your favorite show, Fortune Refined Oil and Biryani Rice. ఈ వారం మరి ఈ వారం ఇలా సరికొత్తగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది అనమాట. మరి ఈ రోజు నేను చిక్కుడుకాయతో స్పెషల్ చేస్తున్నాను. ఈ రోజు ఫ్రైడే కదండి, డెఫినెట్ గా రైస్ ఐటమ్ ఉంటుంది. అందుకే నేను మీకోసం చేసేస్తున్నాను చిక్కుడుకాయ మసాలా బాత్. మరి ఫ్రైడేనా చక్కగా మన చిక్కుడుకాయ మసాలా బాత్ ని తయారు చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక జార్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అర చెంచా జీలకర్ర. చాలా చాలా హెల్దీ. మీకు ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి కాస్త హెవీగా తినేసారనుకోండి, నోట్లో వచ్చి జీలకర్ర వేసుకుంటే మీకు తొందరగా అరుగుతుందన్నమాట. తిన్నది అరగడం అంటారు కదా, అలా. సో జీలకర్ర వేసాం కదా, దీంట్లో కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి మనం ఇదొక 2.5 స్పూన్లు తీసుకుందాం. అటు ఇటు కాకుండా అనుకోకండి, అంత అయితే సరిపోతుంది నేను తీసుకునే రైస్కి. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే నేను కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, వచ్చే నష్టం ఏమీ లేదు. అండ్ కొద్దిగా ధనియాల పొడి ఒక అర స్పూన్, కాస్తంత పసుపు చిటికడ అనుకోండి, కొద్దిగా కారం, కొద్దిగా అంటే ఒక స్పూన్. తల కొట్టి అంటారు కదా, తెలుసా? పైన తీసేస్తే తల కొట్టి అనేవాళ్ళు అనమాట ఏదైనా గ్లాస్తో తీసుకుంటే, ఎందుకంటే అంత సరిపోతాయని. పైకైతే ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది అని, కొలత తెలియదు అని. అలా కారం కూడా కాస్త చెంచా నిండుగా కాకుండా కాస్త తక్కువగా. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకుందాం, ఒక అర స్పూన్. ఇప్పుడు ఏంటంటే ఇది దీంట్లో ఆల్రెడీ మనం వేసింది జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము సన్నగానే ఉంది కాబట్టి ముందే కొద్దిగంత వాటర్ వేసేసుకుందాం. ఇది పేస్ట్లా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు మసాలా బాత్ చేసుకోవాలి కదా, పైగా మామూలు మసాలా బాత్, అది చిక్కుడుకాయ మసాలా బాత్. దానికోసం అని చెప్పి ఒక మూకిడి తీసుకుందాం. ఇది నేను కుక్కర్లోనో లేకపోతే ఇంకెక్కడో వండట్లేదు, జస్ట్ మూకెట్లో వండేస్తున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు నేను ఏమేస్తాను మీ అందరికీ తెలుసు కదా, ఇందులో నేను వేసేస్తాను ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్. ఫార్చ్యూన్ అనేది మీ వంటింటి నేస్తం లాంటిది, అందుకే ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇది రైస్ కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట నూనె. ఇది కాస్తంత హీట్ అవ్వాలి, ఎందుకంటే తర్వాత మనం దీంట్లో మసాలా దినుసులు వేస్తూ ఉంటాం. అయితే ఇది ఎక్కడి స్పెషల్ అనుకుంటున్నారు? ఇది మహారాష్ట్రియన్ స్పెషల్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను దీన్ని చిక్కుడుకాయ వేస్ట్ చేస్తున్నాను, కానీ జనరల్గా మామూలుగా అయితే మసాలా బాత్ అని చేస్తారు, వెజిటబుల్ మసాలా బాత్ అని. దాంట్లో ఏమిటంటే వంకాయ వేస్తారు, ఆలు వేస్తారు, ఇలా బంగాళదుంపలు, అవి టమాటా, మొత్తం అన్నీ వేసి మిక్స్డ్ వెజిటబుల్స్, అంటే చాలా రకాల వెజిటబుల్స్ ఏ ఉంటే అవి అందుబాటులో వేసేసి ఇలా చేస్తారనమాట. కానీ మనం ఆ వెజిటబుల్స్ అన్నీ వేయకుండా చిక్కుడుకాయలు మాత్రమే వేసి చేస్తున్నాను అనమాట నేను. ఓకే, ఇవ్వాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను నేను మీకు. మరి ఈ మహారాష్ట్రియన్ స్పెషల్ మసాలా బాత్ని ఈరోజు మీరు ఇక్కడ కూడా చిక్కుడుకాయలతో టేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలాలు వేసుకుందాం. మసాలా దినుసులు, లవంగాలు వేస్తున్నాను. లవంగాలు చాలా ఘాటుని ఇస్తాయి, అందుకే మనం ఎంత వేసుకుంటున్నాం, 1 కప్పు వేసుకుంటున్నాం అయితే దానికి ఒక 5 అయితే సరిపోతాయి. ఒక 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే ఇవి తెలుసు కదా యాలకులు. ఇలా తెంచి వేసుకుంటే ఏంటంటే లోపలున్న ఈ విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి మంచి స్మెల్ని ఇస్తాయి. అలాగే కొద్దిగా మిరియాలు, నల్ల మిరియాలు, కాస్తంత సాజీరా. సరే,
ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేగాయి కదా ఇవి, ఇందులో మనం వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఒక పావు కప్పు అంటే ఒక ఉల్లిపాయ అనుకోండి, ఒక కప్పు బియ్యానికి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. జనరల్గా మనం ఏంటంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసినప్పుడు దాంట్లో పసుపు వేయము అనమాట. కలర్గానే కనిపిస్తూ ఉంటుంది, అది వైట్గానే ఉంటుంది అనమాట. కానీ మసాలా బాత్ అనగానే దాంట్లో పసుపు కంపల్సరీ. ఇప్పుడు ఇందులో వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం సన్నగా కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్. ఇవి కూడా చక్కగా నూనెలో వేగాలన్నమాట, ఎందుకంటే అవి పచ్చివాసన పసరు వాసన వస్తూ ఉంటాయి ఇలా, అందుకని ఆ వాసన పోయేంత వరకు వేగాలి. అయితే దీంట్లో ఇప్పుడు మనం ముందే దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది, కొబ్బరి జీలకర్ర, ఈ మసాలా వేసేద్దాం. ఈ మసాలా కూడా ఈ చిక్కుడుకాయలో బాగా వేద్దాం. ఇప్పుడంతా మనకి సులువైపోయింది, కానీ మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్లు వచ్చేసాయి. ఒకప్పుడు అంతా రుబ్బురోళ్ళు లేకపోతే దంచుకునేవి. నేను ఆంధ్ర సైడ్ విన్నాను సనికిల్ అంటూ ఉంటారు అది, అండ్ అలాగే దంచే రోలు ఇవన్నీ ఉండేవన్నమాట. వాటిలో మాత్రమే చేసుకునేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటాయండి అవైతే. కొంచెం శ్రమ పడాలి, కానీ దంచి వేస్తే మసాలా ఏదైనా ఎంత కమ్మగా ఉంటుందంటే ఆ ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది, ఆ సువాసన. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మసాలా కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొద్దిగా పుదీనా. పుదీనా ఎప్పుడు రైస్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మన ఫార్చ్యూన్ బిర్యానీ రైస్ ఇది. దీన్ని ఏం చేశానంటే నేను ఒక 45 నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు తీసేసాను అనమాట, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది అందుకోసం. ఇప్పుడు దీన్ని మనం ఈ వేగుతున్న ఈ చిక్కుడుకాయ మసాలాలో వేసేసుకుందాం ఒక కప్. మీ అందరికీ తెలిసిందే రైస్ వేసాక ఎక్కువ కలుపుకూడదు అని. ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పైనుంచి రుచి కోసం కొత్తిమీర. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలో ఈ రైస్ని కూడా కాస్త ఫ్రై చేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, కానీ ఉడకాలి బియ్యం. ఉడకాలంటే ఏం చేయాలి మనం? దీంట్లో నీళ్లు పోయాలి కదా. ఒక కప్ నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను, ఫార్చ్యూన్ బిర్యానీ రైస్ని. మరి దీంట్లోకి ముందే నానబెట్టుంది కాబట్టి 1.5 కప్పు నీళ్లు పోస్తాను. ఎందుకంటే ముందే నీళ్ళల్లో నానుంటాయి కాబట్టి కాస్త ఉడికితే సరిపోతుంది, లేకపోతే బియ్యం విరిగిపోతుంది అనమాట. మనకు అప్పుడు చూడ్డానికి బాగోదు, చూడ్డానికి బాగాలేకపోతే తినాలనిపించదు కదండి. అందుకే నీళ్లు కొద్దిగా తక్కువే పోసుకోవాలి ఎప్పుడు బిర్యానీలు ఇలా మసాలా బాత్లు చేసేటప్పుడు. ఇంకేముంది, పైనుంచి కూడా కొంచెం కొత్తిమీర వేసి దీన్ని ఎంతసేపు ఉడికే వరకు ఉడికిద్దాం. వచ్చేసింది అనమాట. సో చక్కగా ఉడికిపోయింది ఇది, ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇంతకంటే ఎక్కువ పోసారనుకోండి మీరు, ఇంకేం లేదు, బిర్యానీ కాస్త కిచిడి అవుతుంది. ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీని అయితే తినే ముందు, ప్లేట్లోకి తీసుకునే ముందు దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి, అదే లెమన్ జ్యూస్. స్టవ్ ఆపేసాక వేయాలి ఎప్పుడు కూడా.
ఎందుకంటే మళ్ళీ చేదుగా అయిపోతుంది అంటారు. ఇప్పుడు ఈ యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ మసాలా బాత్ని చక్కగా కీరా, టమాటా, క్యారెట్తో గార్నిష్ చేసిన ఈ ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఘుమఘుమలాడే చిక్కుడు మసాలా బాత్ మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తాను నేను. ఎందుకు ఆలస్యం, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. చిక్కుడుకాయ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, నిమ్మరసం, పసుపు. చిక్కుడుకాయ మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 2.5 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి సరిపడా నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు చిక్కుడుకాయ ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాక కాస్త పుదీనా, 1 కప్పు నానబెట్టుకున్న బాస్మతి రైస్, సరిపడినంత ఉప్పు, కాస్త కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, 1.5 కప్పు నీళ్లు, ఇంకొంచెం కొత్తిమీర వేసి ఉడికించాలి. ఉడికాక చివరగా కీరా, క్యారెట్, టమాటాతో గార్నిష్ చేసిన సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే చిక్కుడుకాయ మసాలా బాత్ రెడీ. చూసారు కదా, ఈరోజు ఫ్రైడే చక్కగా నేను మీకోసం రైస్ ఐటమ్ వండేసి రుచి చూపించాలి అంటే మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే. మరి మళ్ళీ మీరు ఈ వారం చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసేయచ్చు అనమాట. యూట్యూబ్లో చూడాలంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి, విజిట్ చేయండి. చక్కగా మీకోసం బోలెడన్ని రుచులు ఆ సైట్లో వెయిట్ చేస్తున్నాయి అనమాట. మరి మీరు ఫేస్బుక్ ని విజిట్ చేయాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. చక్కగా ఫేస్బుక్ లో కూడా ఈ రుచుల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇదండి ఇవాల్టి మన ఈ వారం. మరి రేపటి ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, టేక్ కేర్. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. బాయ్.